అవర్ ఛానల్ బాహుబలి దీనికి సంబంధించినటువంటి డిలీటెడ్ సీన్స్ యాడ్ చేయబోతున్నారంటే నిజంగా మోస్ట్ అవైటెడ్గా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇంత క్యూరియాసిటీ బాహుబలి చిత్రానికి సంబంధించి మనం అందరూ చూసాం. కొన్ని డిలీటెడ్ సీన్స్ అన్నీ కూడా యూట్యూబ్లో సర్క్యులేట్ అవుతూ వచ్చాయి. కట్టప్ప బాహుబలిని చంపే ముందు సీన్లో కట్టప్ప వెనక పడుతుంటే బాణాలు వచ్చి మీద పడుతుంటే బాహుబలి కట్టప్పను పట్టుకొని లోయలోకి దూకుతాడు. ఆ సీన్ యూట్యూబ్లో సర్క్యులేట్ అయింది. ఆ ఒక్క డిలీటెడ్ సీన్ ఎందుకురా ఉంటే బాగుండేది కదా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే ఒక లీక్డ్ ఫుటేజ్ బయటకు వచ్చింది, మన అజయ్ ఘోష్ వర్సెస్ అనుష్క. ఆ లీక్డ్ ఫుటేజ్ మీరు అందరూ చూసే ఉంటారు అనుకుంటున్నాను నేను. సో ఆ సీన్ కూడా ఉండుంటే బాగుండేది. ఇలా చాలామంది చాలా రకాలుగా అనుకున్నారు. ఎందుకంటే నిజంగా బాహుబలిలో చాలా వరకు ఎమోషన్స్ లేకపోతే ల్యాగ్ ఎక్కువైపోతుందని చెప్పి ఫాస్ట్గా ట్రిమ్ చేసుకుంటూ దగ్గర చేశారు. కాబట్టి అక్కడక్కడ కొన్ని ఎమోషన్స్ కూడా మిస్ అయ్యాయని రాజమౌళి గారు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు. అయితే ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నటువంటి ఆగస్ట్ 31 ఈ ఫిలింకి సంబంధించినటువంటి డిలీటెడ్ సీన్స్ని, యాడ్ ఆన్ ఫుటేజ్ని ఇవన్నీ కలిపి ఒక మంచి మాస్ మసాలా అయితే థియేటర్లో రిలీజ్ చేయబోతున్నారంట. నిజంగా కూడా నాకైతే చాలా క్యూరియాసిటీగా ఉంది. వై? బికాస్ బాహుబలి మొన్న 10 years పూర్తి చేసుకుని, ఈ డెకేడ్ పూర్తి చేసుకున్న టైంకి సంబంధించి ఆ రోజు రిలీజ్ చేస్తారేమో అనుకున్నారు అందరు. కాకపోతే ఇప్పుడు అఫీషియల్గా మొన్న ఒకటి పోస్టర్ రిలీజ్ చేశారు. అక్టోబర్ 31 ఫిలిం అయితే మనందరి ముందుకు రాబోతుందని. నిజంగా వచ్చిన తర్వాత థియేటర్లు బ్లాస్ట్ అవ్వబోతున్నాయి. ఎందుకంటే 2 ఫిలిమ్స్ పార్ట్ 1 పార్ట్ 2 కలిపి ఒకటేసారిగా రిలీజ్ చేయబోతున్నారంటే థియేటర్లో. నాకు తెలిసి మోర్ దాన్ 4 hours అబోవ్ ఉండబోతుంది ఈ ఫిలిం అని నాకు అనిపిస్తుంది. ఒకవేళ అట్లా కనుక రిలీజ్ చేసి డిలీటెడ్ సీన్స్ కనుక యాడ్ చేసి ఎండ్ టైటిల్ కార్డ్స్ దగ్గరికి వచ్చేసరికి బాహుబలి పార్ట్ 3 అనే అనౌన్స్మెంట్ వస్తే థియేటర్ల పరిస్థితి, థియేటర్ల ఓనర్ల పరిస్థితి నాకైతే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నిజంగా అసలు థియేటర్లో అరిచే అరుపులకి స్క్రీన్స్ అయితే పగిలిపోద్ది. ఎందుకంటున్నానంటే బాహుబలి అనే ఒక ఎమోషన్, బాహుబలి అనే ఎపిక్ ఫిలిం. సో ఈ ఫిలింకి సంబంధించి ఎప్పుడు టీవీలో వేసినా, ఎప్పుడు రిలీజ్ చేసినా చూడాలి అనిపిస్తుంటుంది. అలాంటి ఫిలిం ఇప్పుడు థియేటర్లో రిలీజ్ చేయబోతున్నారు. అది కూడా అఫీషియల్లీ ఆర్కా మీడియాని రిలీజ్ చేయబోతోంది. డిలీటెడ్ సీన్స్ యాడ్ అంటున్నారు, యాడెడ్ ఫుటేజ్ ఏదో సంథింగ్ ఏదో మేకింగ్ వీడియోస్ లాంటివి యాడ్ చేయబోతున్నారంట. రకరకాల స్పెక్యులేషన్స్. ఒకవేళ ఇవన్నీ నిజమై గనక థియేటర్లలో పడి ఎండ్కి వచ్చేసరికి బాహుబలి పార్ట్ 3 ఉండబోతోందన్న చిన్న కన్ఫర్మేషన్ చాలు, ఒక చిన్న అనౌన్స్మెంట్ చాలు. అది గనక వస్తే మాత్రం ఉంటుందిరా చారీ నా సామిరంగా. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. కానీ ఎక్కడికో ఇంకా అసలు ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పటి వరకు ప్రభాస్ గారు సినిమాలు ఏదో చేస్తున్నారు, ఏదో వస్తుంది టీజర్, డిసప్పాయింటెడ్గా ఉన్నాం, ఏంట్రా ఇంకా మంచి మాస్ మసాలా స్పిరిట్ అంటున్నారు. స్పిరిట్ కాదు కదా, స్పిరిట్కి 10 వెళ్ళిపోద్ది ఈ హైప్. అసలు కాజ్ ఆఫ్ డెత్ ఏంటంటే ఫ్యాన్స్ అందరూ హైప్ అనే చెప్పాల్సిందే. సో అలాంటి సిచ్యువేషన్ ఏర్పడుతుందని నాకు అనిపిస్తుంది. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. నేనైతే ఖచ్చితంగా అక్టోబర్ 31 అయితే వెళ్తాను. సో మీరు ఆ టైంకి రండి, థియేటర్లో కలుసుకుందాం. మళ్ళీ అక్కడ చూసి వచ్చిన తర్వాత మళ్ళీ దాని గురించి ఒక లెంతీ వీడియో మాట్లాడుకుందాం. ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఐ లైక్ ప్రభాస్. సో మీరు ఖచ్చితంగా ప్రభాస్కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ గురించి కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు డార్లింగ్కి సంబంధించినటువంటి ఫిలిం అప్డేట్స్ అన్నీ కూడా మీ ముందు పెట్టేస్తుంటాను. రైట్, చూస్తూనే అవర్ ఛానల్. థ్యాంక్ యూ.